ఈరోజు మన వాక్య ధ్యానాంశము, నీ పిలుపును ఎన్నికను నిశ్చయం చేసుకో. 2 పేతురు 1:10. అందువలన సహోదరులారా, మీ పిలుపుని ఏర్పాటును నిశ్చయము చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడి మీరటి క్రియలు చేయువారైతే ఎప్పుడునూ త్రొట్టెల్లరు. పేతురు తన కాలమందును సంఘమునకు వారి పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకోమని చెబుతున్నాడు. భక్తులు నిశ్చయత అనేది గొప్ప లాభము. నిశ్చయత లేని, నిజము లేని, ఊగిసలాడే విశ్వాసము ఏ సహాయము చేయలేదు. పరిశుద్ధాత్ముడు మనకు లోతైన నిశ్చయత ఇస్తాడు. పవిత్ర హృదయము ఉంటే పవిత్ర ఆత్మ కూడా ఉంటుంది. అప్పుడు మన ఆత్మకును దేవుని ఆత్మకును మధ్య ఏకత్వం ఉంటుంది. హృదయము శుద్ధీకరించబడినప్పుడు మన విశ్వాసములో నిశ్చయత ఉంటుంది. ఆ నిశ్చయతను అప్పుడప్పుడు పరీక్షించుకోవాలి. నువ్వు కృప నుండి క్రిందికి పడిపోయేమో చూసుకోవాలి. అలా కానప్పుడు కృపాసహితమైన క్రీస్తును పోలినటువంటి మాదిరి నీలో కనబడుతుంది. నీ హృదయము శుద్ధిగా ఉన్నప్పుడు నీ దృష్టి తేటగా ఉంటుంది. నీ విశ్వాసమునకు సద్గుణమును చేర్చుకో. నీ విశ్వాసము నిజముగా విశ్వాసం అయితే దానికి సద్గుణము చేర్చబడుతుంది. నీవు నీ సద్గుణమునకు తెలివితేటలో కలుపుకోవాలి. తెలివి ఎప్పుడు ఒక గొప్ప శక్తి. నీ సద్గుణమును దేవుని వాక్యమందు నీకుండే తెలివితో బలపరచాలి. పరిమితత్వమునకు అవసరమైన సద్గుణము మన విశ్వాసము మనలను పరిమితత్వములోనికి నడిపించాలి. ప్రతిదానిలో పరిమితత్వము భుజించుటలోను, త్రాగుటలోను, నిద్రించుటలోను మరియు మాట్లాడుటలోను అవసరమున్నది. మన స్నేహితులకు, మన బంధువులకు మనము చూపే ప్రేమ దేవుని చేత నడిపించబడిన పరిమితత్వముగా ఉండాలి. నీవు ఈ విషయమందు వెంబడిస్తే నీకు ఇవ్వబడే దేవుని కృప పరిమితి గలది కాదు. ఓర్పు కొరకు మనము దేవునిని అడగాలి. నిశ్శబ్దముగా ఉండి ఎక్కువగా మాట్లాడిన వాడు బహు కొద్ది తప్పులు చేస్తారు. ఓర్పుకు దైవభక్తి కలపాలి. త్వరగా లేచి దేవునితో సమయము గడపడానికి, దేవుని స్తుతించడానికి, పాటలు పాడడానికి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయడానికి అలవాటు చేసుకోవటం, ఇవన్నీ దైవభక్తి సూచనలు. దైవభక్తికి సహోదర ప్రేమను కలపాలి. అనేక సార్లు మనము దయగా ఉంటాము, కానీ అది ప్రేమహీనమైనది. ప్రేమ నీలో నుండి దైవ స్వభావం తెచ్చును. ఇవి నీలో పెరిగినట్లయితే నీవు సేవలో ఫలింపని వానిగా ఉండవు. మనలను మనము పవిత్రముగా కాపాడుకొని ఈ గుణాంకములన్నింటినీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మనం ఎన్నడను తప్పిపోము. మారుమనసు పొందిన తర్వాత చేయవలసినది ఎంతో ఉన్నది. మనకు ఒకే గురి, ఏమంటే దేవుని పరిపూర్ణ చిత్తమును సంపాదించుకోవాలి. సామెతలు 4:23. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకోము. పేతురుకు క్రీస్తునందలి నిజత్వమును చూచు భాగ్యము దొరికింది. ఆయన వేకువ చుక్కను గూర్చి మాట్లాడతాడు. మీ మార్గమందు తేటమైన వెలుగు ప్రకాశించును. మీ ఎన్నికను, మీ పిలుపును అంతకంతగా తేటగా మారును. వీటిని జాగ్రత్తగా కాపాడుకొనుటకు పాటుపడము. దేవుడికి వాక్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్.